హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే సెట్ ఇన్ పైథాన్. సో సెట్ అనే టాపిక్ మీరు ప్రీవియస్గా మీ యొక్క స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ మ్యాథమెటిక్స్ టాపిక్స్లో చూసింటారు అనమాట. సెట్ అనేది ఉంటుంది మీకు. సో ఒకసారి అది తెలియకపోతే దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. సేమ్ అదే ఉంటుంది ఇక్కడ కూడా. బట్ పైథాన్లో ఎలా చేస్తాం అనేది చూద్దాం అంతే. జస్ట్ సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది, ఓకేనా. సో సెట్ అనేది కూడా ఒక డేటా టైప్ ఇన్ పైథాన్. సెట్ని కూడా ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే కర్లీ బ్రేసెస్తోనే డిఫైన్ చేస్తాం, కర్లీ బ్రేసెస్తోనే. సో మన డిఫరెన్స్ ఏంటి డిక్షనరీకి సెట్కి రెండు ఒకటి అంటే బేస్డ్ ఆన్ డేటా బట్టి అనమాట. అక్కడ కీ వాల్యూ పేరు తీసుకుంటాము, ఇక్కడ నార్మల్గా లైక్ ఎలిమెంట్స్ తీసుకుంటాం, ఓకేనా. సో మీరు డిఫాల్ట్గా ఏముంటుందంటే కర్లీ బ్రేసెస్ తీసుకుంటే అది డిక్షనరీ ఉంటుంది, ఓకేనా. దీని లోపల ఎలిమెంట్స్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 2.2 ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఎలిమెంట్స్ తీసుకుంటే అది ఏమవుతుందంటే సెట్ అవుతుంది. ఒకవేళ కీ వాల్యూ పేరు తీసుకుంటే అది డిక్షనరీ అవుతుంది, ఓకేనా. సెట్ అనేది ఈ విధంగా డిఫైన్ చేసుకుంటాం కర్లీ బ్రేసెస్తో. సో కొంత థియరీ చెప్పుకుందాం, తర్వాత ప్రాక్టికల్ డిస్కస్ చేద్దాము. థియరీ వచ్చేసరికి అయితే డోంట్ అలౌ డూప్లికేట్స్. సో డూప్లికేట్స్ని అలౌ చేయదు సెట్ అనేది. డూప్లికేట్స్ అలౌ చేయదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1, 1, 1 అని తీసుకున్నారు అనుకోండి. అదే లిస్ట్లో అయితే ఎన్ని వన్స్ తీసుకుంటే అన్ని వన్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎన్ని వన్స్ తీసుకున్నా ఒకటే 1 వస్తుంది. యూనిక్గా ఉంటాయి ఎలిమెంట్స్ అనేది. డూప్లికేట్ అస్సలు అలో చేయదు, ఓకేనా. అది నో ఇండెక్స్ అన్నాడెడ్. ఇక్కడ సెట్లో అస్సలు ఇండెక్స్ ఉండదు, ఇండెక్సింగ్ ఉండదు. ఇండెక్సింగ్ అంటే మీకు ఫార్వర్డ్ ఇండెక్సింగ్ ఉండదు, బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ ఉండదు, ఓకేనా. సో ఇండెక్స్ ఉండదు కాబట్టి మీకు తప్పనిసరిగా ఏమవుతుందంటే ఇక్కడ స్లైసింగ్ కూడా పాసిబిలిటీ ఉండదు. స్లైసింగ్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అన్ఆర్డర్డ్ అంటే మీరు ఏవైతే ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకున్నారో ఒకవేళ ఇది ప్రింట్ చేసుకున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్గా ఇదే ఆర్డర్లో రాదు, ర్యాండమ్గా ప్రింట్ అవుతుంది. అన్ఆర్డర్డ్గా ఉంటుంది అనమాట. సంథింగ్ మీరు డేటా యాడ్ చేసారు అనుకోండి, అది కూడా అన్ఆర్డర్డ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్ ఉండదు కాబట్టి ఒక ఆర్డర్ అయితే అస్సలు ఉండదు, ఓకేనా. సో అన్ఆర్డర్ అని చెప్పేసి చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైక్ డు నాట్ అలో మ్యూటబుల్ టైప్స్ యాజ్ ఎ సెట్ ఎలిమెంట్స్. మీరు సెట్ తీసుకున్నారు కదా, ఇట్లా సెట్ తీసుకున్నారు కదా, ఇక్కడ మ్యూటబుల్ ఎలిమెంట్స్ అనేది అలో చేయదు అనమాట. ఏవైతే మ్యూటబుల్ డేటా టైప్స్ ఉన్నాయో ఆ సెట్ అనేది మ్యూటబుల్ డేటా టైప్స్ని అలో చేయదు, ఓకేనా, యాజ్ ఎలిమెంట్స్గా ట్రీట్ చేయడానికి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్. సో కొన్ని సెట్ మెథడ్స్ కూడా డిస్కస్ చేద్దాము. సెట్ మెథడ్స్ వచ్చేసరికి యాడ్, సంథింగ్ ఏదైనా యాడ్ చేయడం, అది కూడా ర్యాండమ్గానే యాడ్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్, ఏదైనా అప్డేట్ చేయడం. సో పర్టికులర్ అప్డేట్ చేయాలంటే మీరు ఏం చేసుకుంటారంటే లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాడ్ అనేది ఏమవుతుంది, సంథింగ్ డేటా చేంజ్ అవుతుంది. అక్కడ అప్డేట్ కూడా డేటా అనేది యాడ్ అవుతుంది, ఓకేనా. సో ఈ రెండు ఎట్లా చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు, ప్రాక్టికల్ చూపిస్తే క్లారిటీ వస్తుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాప్ కూడా ర్యాండమ్గా డిలీట్ చేస్తుంది. రిమూవ్ అనేది మనం ఇచ్చిన ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది అనమాట, ఓకేనా. అంటే ఇప్పుడు యాడ్ అంటే ఏం చేస్తుంది అంటే సంథింగ్ ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. అప్డేట్ అంటే బల్క్లో యాడ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ లాగా, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సెట్ ఆపరేషన్స్ చూసినట్లయితే సెట్ ఆపరేషన్స్లో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే యూనియను, ఇంటర్సెక్షను, డిఫరెన్సు, ఈ సబ్సెట్, ఇది సూపర్ సెట్, ఇవన్నీ కూడా మీరు చిన్నప్పుడు మీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో చూసింటారు. సో ఇది సేమ్ మనం ప్రాక్టికల్గా చూస్తాము మొత్తం కూడా. యూనియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, ఓకేనా. ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇక 4, 5, 6, 7, 8 ఇట్లా ఉందనుకోండి. సో దీనిలో యూనియన్ కనుక్కోవాలి, లేకపోతే దీనిలో ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి, లేకపోతే దీనిలో డిఫరెన్స్ కనుక్కోవాలి, లేకపోతే దీనిలో ఈ సబ్సెట్ కనుక్కోవాలి, సంథింగ్ ఏ సూపర్ సెట్ కనుక్కో. ఇట్లా ఇవన్నీ కూడా కనుక్కొని నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను ఎట్లా చేయాలని చెప్పేసి. సో యూనియను, ఇంటర్సెక్షను, డిఫరెన్సు, ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్ అనేవి కొన్ని సెట్ ఆపరేషన్స్ కింద డిస్కస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో చూసింటారు. సో ఇవి నేను ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను అనమాట. సో ఇది సెట్కి సంబంధించిన ఓన్లీ థియరీ, ప్రాక్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మీకు ఇంకోవేళ పైథాన్ అదర్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్గా మీరు సెట్ గురించి థియరీ చూసారు కదా, ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం, ఓకేనా. సో set.py. సో ఈ వీడియోలో థియరీ చూసినట్లే సెట్ ఏ విధంగా డిఫైన్ చేసుకుంటాం, సెట్ మెథడ్స్ అండ్ సెట్ ఆపరేషన్స్ కూడా డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ సెట్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్లీ బ్రేసెస్ తీసుకుంటాను. సో ఇట్లా కర్లీ బ్రేసెస్ తీసుకుంటే మీరు టైప్ చేసి చెక్ చేద్దాము. టైప్ చెక్ చేసుకుంటే మనకు అవుట్పుట్ ఏమో చూద్దాం, ఓకేనా. లైక్ టైప్ ఆఫ్ ఎస్, ఓకే, టైప్ ఆఫ్ ఎస్. దెన్ రన్ చేశాను, రన్ చేస్తే డిక్ట్ వచ్చింది. డిఫరెన్స్ చెప్తాను చెప్పాను కదా మీకు వీడియోలో. సో దీని లోపల యాక్చువల్గా ఇది డిఫాల్ట్గా డిక్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎలిమెంట్స్ బట్టి మీకు అది సెట్ ఆ డిక్షనరీ అనేది ఉంటుంది. ఒకవేళ డిక్షనరీ అయితే
మీకు ఏముంటుందంటే ఇక్కడ కీ వాల్యూ పేరు ఉంటుంది. ఒకవేళ సెట్ అయితే నార్మల్గా ఎలిమెంట్స్ ఇలా ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేసినట్టయితే మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే సెట్ వచ్చిందనమాట. ఓకేనా, మనకి సెట్ వచ్చింది. సరే, సెట్ ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలో మనకు తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సెట్ని నీట్గా డిఫైన్ చేసుకున్నాం కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకేనా. సో ఏమైనా ఎలిమెంట్స్ తీసుకొని నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కొన్ని ఆపరేషన్స్ ఇచ్చాను కదా మనకి. ఏ ఆపరేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యాడ్, అప్డేట్ అండ్ ఇంకేముంది పాప్ అండ్ రిమూవ్ అనేది డిస్కస్ చేసినాం కదా. సో ఈ 4 అయితే డిస్కస్ చేద్దాము. సో నేనేమన్నానంటే సెట్ అనేది అన్ఇండెక్స్డ్, ఇండెక్స్ ఉండదు, అండ్ అన్ఆర్డర్డ్ అని చెప్పిన. అన్ఆర్డర్డ్ అంటే ఎందుకు ఇప్పుడు మీకు ప్రూవ్ చేస్తాను చూడండి. అండ్ డూప్లికేట్స్ కూడా అలో చేయదని చెప్పిన. చూడండి, ఇక్కడ 2 తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకున్నాను. ఒకసారి నేను ప్రింట్ వేసి కొడతాను చూడండి. ప్రింట్ వేసి కొడితే ఏమైతే చూద్దాం. సో ప్రింట్ వేసి కొట్టి రన్ చేస్తున్నట్లయితే చూడండి, ఒకటే 2 వచ్చింది, మిగతాది రాలేదు. చూసుకోండి, ఒకటే 2 వచ్చింది, మిగతాది రాలేదు. అంటే డూప్లికేట్ అలో చేయట్లేదు సెట్, ఒక పాయింట్. అండ్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, డూప్లికేట్ అలో చేయట్లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాసి రన్ చేస్తాం. సో రన్ చేసినట్లయితే ఒకసారి అవుట్పుట్ చూడండి. మీరు తీసుకున్న ఇన్పుట్ ఒకటి, మీకు వచ్చిన అవుట్పుట్ ఆర్డర్ ఒకటి. అందుకోసమే సెట్ని మనం ఏం చెప్తామంటే అన్ఆర్డర్డ్ అని చెప్తాం. ఏం చెప్తామంటే అన్ఆర్డర్డ్ అని చెప్తాం. ఓకేనా. సో తీసుకున్న ఇన్పుట్ ఒకటి అండ్ వచ్చిన అవుట్పుట్ ఒకటి కాబట్టి అందుకోసమే దీన్ని మనం ఏం చెప్తామంటే అన్ఆర్డర్డ్ అని చెప్తాం. ఓకేనా, క్లియర్ కదా. సో అది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా చూద్దాం. ఓకేనా, సింపుల్గా యాడ్ ఎట్లా చేయాలి, అప్డేట్ ఎట్లా చేయాలి, పాప్ ఎట్లా చేయాలి, రిమూవ్ ఎట్లా చేయాలనో చూద్దాం. ఓకేనా. సో యాడ్ ఎట్లా చేయాలంటే సింపుల్గా ఎస్ డాట్ యాడ్ లోపలికి సంథింగ్ డేటా పంపిస్తున్నా. డేటా పంపించి ప్రింట్ ఎస్ అని చెప్పిన, పెట్టి రన్ చేస్తున్నాను. రన్ చేస్తే నాకు ఇక్కడ చూడండి 123 అనేది ఇక్కడ యాడ్ అయితే అయ్యింది. ఓకేనా. సేమ్ అదే విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అప్డేట్ కూడా చేస్తాను. అప్డేట్ అంటే బల్క్ డేటా పంపిస్తామని చెప్పిన. బల్క్ డేటా పంపిస్తాం కాబట్టి ఎస్ డాట్ అప్డేట్ అనేది కూడా పంపిస్తా. అప్డేట్ అని పంపిస్తే 1, 2, 3 ఇట్లా అప్డేట్ చేయొచ్చు అనమాట. బల్క్ డేటా అప్డేట్ చేయొచ్చు. ఓకేనా. సో రన్ చేసాను చూడండి, మనకి బల్క్ డేటా కూడా మనకైతే ఇక్కడైతే అపెండ్ అయితే అయ్యిందనమాట. కావాలంటే చూసుకోండి 35, ఇక్కడ మీరు పైన చూసినట్టయితే ఇక్కడ 35 లేదు చూడండి. ఓకేనా, మొత్తం కూడా యాడ్ అయితే అయింది బల్క్ డేటా కూడా. ఓకేనా. సో ఈ విధంగా చేస్తాం అప్డేట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాప్ ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎస్ డాట్ పాప్ అనేది కూడా మీకు ఏం చేస్తుంది అంటే ర్యాండమ్గా ఏదో ఒక ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. సో రన్ చేసినట్లయితే చూడండి, మీకు ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. ఏదో ఒకటి డిలీట్ అయిపోతుంది. జీరో డిలీట్ అయింది చూసుకోండి. ర్యాండమ్గా డిలీట్ అయిపోతుంది, ఎందుకంటే అన్ఆర్డర్డ్ కాబట్టి. ఓకేనా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిమూవ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడం అనమాట. పర్టికులర్ ఎలిమెంట్ని మనం ఏం చేయడం అంటే రిమూవ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 42 అని ఇచ్చాను అనుకోండి, పర్టికులర్ ఎలిమెంట్ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఓకేనా. సో రన్ చేసినట్టయితే పర్టికులర్ ఒక ఎలిమెంట్ మాత్రమే రిమూవ్ అయింది. ఓకేనా, పర్టికులర్ ఒక ఎలిమెంట్ మాత్రమే అయిందనమాట. ఓకేనా. సో అట్లా ఇవేంటివి సెట్ మెథడ్స్. సెట్ ఆపరేషన్స్ ఏం చెప్పినా మీకు కొన్ని చెప్పిన. ఏంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అండ్ అదేవిధంగా ఈజ్ సబ్సెట్ అండ్ ఈజ్ సూపర్ సెట్ అనేది ఈ విధంగా మనమైతే తీసుకున్నాం. సో యూనియన్ అంటే ఏదో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక సెట్ తీసుకుంటున్నాను. సెట్ 1, 2, సంథింగ్ డేటా తీసుకున్నాను. 1, 2, 3 అండ్ సెట్ 2 కూడా తీసుకుంటున్నాను అనమాట. సెట్ 2 వచ్చేసరికి 4, 5, 6 అని చెప్పి తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు యూనియన్ ఒకసారి ఇమేజ్ సెర్చ్ చేద్దాము. సో ఇమేజ్ సెర్చ్ చేసి యూనియన్ సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం ఒకసారి. ఓకేనా. సో యూనియన్ ఇన్ పైథాన్ సంథింగ్ ఏదో ఒకటి సెర్చ్ చేద్దాం. ఇమేజ్ కావాలి మనకి. ఓకేనా. సో యూనియన్ సెర్చ్ చేసినట్లయితే
ఎస్, ఎగ్జాక్ట్లీగా మనకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఈ ఇమేజ్ని మనం చూసినట్లయితే సింపుల్గా ఇక్కడ ఏముంది చూడండి, సింపుల్గా 1 2 3 4 5 ఉంది. ఓకేనా, నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి 6 4 5 7 8 9 ఉంది. ఒకవేళ యూనియన్ చేయాలనుకుంటే ఈ రెండు సెట్స్ని ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే మొత్తం డేటా వస్తుంది డూప్లికేట్స్ లేకుండా యూనియన్. ఓకేనా, సో ఇది యూనియన్ సంబంధించిన ఇమేజ్. సో ఒకసారి మనం వెళ్ళి యూనియన్ చేద్దాము. సింటాక్స్ ఎలా ఉంటుందంటే ప్రింట్ set1 డాట్ యూనియన్ set2 అని చెప్పేసి తీసుకుంటే యూనియన్ డేటా అయితే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేస్తున్నాను చూడండి, రన్ చేస్తే టోటల్ యూనియన్ డేటా అయితే వచ్చింది అనమాట. టోటల్ డేటా వస్తుంది. యూనియన్ ఇస్ నథింగ్ బట్ టోటల్ డేటా డూప్లికేట్స్ లేకుండా. ఓకేనా, యూనియన్ ఇది. సో దెన్ వాట్ అబౌట్ ఇంటర్సెక్షన్ ఏం చేస్తుందో చూద్దాం. ఇంటర్సెక్షన్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది టైప్ చేస్తున్నాను. ఓకేనా, ఇంటర్సెక్షన్ టైప్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ అయితే వచ్చింది చూడండి. సో ఈ ఇమేజ్లో మనం చూసినట్లయితే సింపుల్గా ఇక్కడ డేటా తీసుకున్నాం కదా, 1 3 2 4 5 అని 4 5 6 7 8 9 తీసుకున్నాం కదా. సో దీంట్లోకి వెళ్ళి ఏదైతే కామన్గా ఉందో, ఓకేనా, ఏదైతే కామన్గా ఉందో అది మాటకే మనకి ఏమొచ్చిందంటే అవుట్పుట్ వచ్చింది. సో ఇంటర్సెక్షన్లో ఓన్లీ కామన్ది మాత్రమే అవుట్పుట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ set1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ set2. ఓకేనా, సో కామన్గా రాస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా 4 అని కామన్గా రాస్తున్నాను. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. రెండిట్లకి వెళ్ళి కామన్ 4 కాబట్టి మనకు అవుట్పుట్ ఇంటర్సెక్షన్ అంటే కామన్ది రావాలి. సో రన్ చేస్తున్నట్లు అయితే చూడండి ఓన్లీ 4 మాత్రమే వచ్చింది. ఇంటర్సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ కామన్, యూనియన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో సేమ్ అదేవిధంగా బ్రౌజర్కి వెళ్ళి డిఫరెన్స్ ఇమేజ్ కూడా సెర్చ్ చేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడికి వెళ్ళి డిఫరెన్స్ చూసినట్లయితే డిఫరెన్స్ ఇన్ పైథాన్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఇమేజ్ని మనం ఒకసారి జూమ్ చేసుకొని చూసుకున్నట్లయితే చూడండి 1 3 2 4 5 అనేది ఒక డేటా, 4 5 6 7 8 9 అనేది ఒక డేటా. ఈ రెండిట్లకి వెళ్ళి ఏదైతే సేమ్ ఉన్నాయో అవి డిలీట్ అయ్యి ఓన్లీ ఏలోని డేటా ప్రింట్ అవుతుంది. ఓకేనా, అది ఇక్కడ మనకు ఉన్న డిఫరెన్స్ యొక్క మీనింగ్. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ రెండు సెట్లోకి వెళ్ళి ఏదైతే కామన్గా ఉందో అది డిలీట్ అయిపోయి ఓన్లీ ఏలోని ఉన్న డేటా మాత్రం ప్రింట్ అవుతుంది. అంటే ఈ రెండిట్లో మాత్రం కామన్ ఏముంది, ఇంటర్సెక్షన్ ఏముందంటే 4 ఉంది. 4 ఒకటి డిలీట్ అయిపోయి ఓన్లీ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే set1లోని డేటా మాత్రమే వస్తుంది. అంటే ఎంత వస్తుంది, 1 2 3 మాత్రమే వస్తుంది. ఓకేనా, సో ఇది యాసిస్గా ప్రింట్ చేసి ఇక్కడ డిఫరెన్స్ అని ఇచ్చినట్లయితే అవుట్పుట్ ఎంత రావాలంటే 1 2 3 అనేది అవుట్పుట్ అయితే రావాలన్నమాట. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, రన్ చేసినట్టయితే చూడండి 1 2 3 మాత్రమే అవుట్పుట్ వచ్చింది. ఓన్లీ ఏ సెట్ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, అది సేమ్ అదేవిధంగా ఈజ్ సబ్సెట్ ఈజ్ ఇంటర్సెక్షన్ లైక్ ఈజ్ సూపర్ సెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏమైనా సెట్లు తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఏదైనా సెట్ తీసుకున్నారనుకోండి. సో సెట్ తీసుకొని మీరు సూపర్ సెట్ అంటే యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇదైతే డేటా ఎంతైతే ఉందో, ఇట్లా డేటా ఎంతైతే ఉందో చూడండి, ఇది డేటా కదా. ఇప్పుడు నేనేమంటానంటే ప్రింట్ set1 డాట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ set2 అని అనుకున్నాను అనుకోండి. ఓకే, set2 అనుకున్నాను అనుకోండి. అంటే set1 అనేది సూపర్ సెట్ ఆఫ్ set2 అనుకున్నట్లయితే అంటే set1లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అనేది set2లో ఉండాలి. set1లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ set2లో ఉండాలి. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉండాలి. ఒక్కటి మిస్టేక్ ఉన్నా కూడా ట్రూ రాదు. ఓకేనా, సో ఇది చూడండి ఇది ట్రూ అని చెప్తుంది. ఇప్పుడు set1లో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ set2లోకి రావాలి. ఓకేనా, అది. సో సబ్సెట్ అంటే ఏంటంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు చూడండి set2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ set1. ఓకే, సబ్సెట్ ఆఫ్ set1 ఇది కండిషన్ ట్రూ వస్తుంది. ఎందుకంటే ఇది set2 అనేది దీని సబ్సెట్ ఆఫ్ set1 కాబట్టి యాస్టీస్గా ఎన్ని ఉంటే అన్నీ రావాలి. ఓకేనా, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ట్రూ అనమాట. ఓకేనా, సూపర్ సెట్ అంటే ఏంటంటే సూపర్ సెట్ అనేది తీసుకున్నప్పుడు సూపర్ సెట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సబ్సెట్లో ఉండాలి. ఒకటి కూడా తప్పు ఉన్నా కూడా మీకు ఏమొస్తుంది అంటే ఫాల్స్ వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా సెట్ ఆపరేషన్ అనేది డిస్కస్ చేస్తాము. అండ్ మీరు సెట్ని ఫర్ లూప్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఓకేనా, సో ఫర్ ఐ ఇన్ సెట్. ఓకే,
ప్రింట్ ఐ చేసుకుంటే ఫర్ లూప్ కూడా అవుద్ది అనమాట. ఓకేనా. సో రన్ చేసినట్లయితే టోటల్ డేటా అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. 1 2 3 4 అని నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము సెట్ ఆపరేషన్స్ కానీ, సెట్ మెథడ్స్ కానీ, సెట్కి సంబంధించిన థియరీ అండ్ ప్రాక్టికల్ అయితే ఈ విధంగా చూస్తాం అనమాట. ఒకవేళ మీకు పైథాన్ కోర్సు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ ఇచ్చాను, చూడండి. డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ.